ఆర్టీ వచ్చే వరకు కూడా. నెక్స్ట్ హైదరాబాద్కి సంబంధించిన బ్రేకింగ్. భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కిల్లర్ మసాలా ముఠా గుట్టురట్టయింది. కటేదాన్, బేగం బజార్లోని 13 కేంద్రాలపై హెచ్ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, భారీగా ప్రమాదకర ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రంగు మెరుపు కోసం ఫ్యాబ్రిక్ డైలు, ఇండస్ట్రియల్ రంగులు, టాల్కం పౌడర్ను వినియోగించినట్టు అధికారులు గుర్తించారు. ముగ్గురు అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కల్తీ మసాలాలు ఏ హోటళ్లు, మార్కెట్లకు చేరాయనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. కల్తీ మసాలా దినుసుల కేసులో ఇప్పటికే సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నేను కాటాదన్లో ఉన్నటువంటి ఒక గోడౌన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏకంగా సుమారు 25 కిలోలకు సంబంధించిన కల్తీ మసాలా దినుసులతో పాటు 89 టన్నుల సంబంధించిన ముడి పదార్థాలు కూడా దీంతో పాటు మరొక 10 ప్లేసుల్లో కూడా స్వాధీనం చేసుకున్నారు. సో దాంతోపాటు ఈ భారీ నకిలీ మసాలా దందాకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పటికే అధికారులు సేకరణ చేశారు. ఇప్పటికే మైలారదేవిపాలకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వివరాలు అనేది సేకరించారు. ముఖ్యంగా ఈ కాటేదాన్ కానీ పరిసర ప్రాంతాల్లో మొత్తం 13 మసాలా వ్యాపార తయారు సంస్థలపైన నిఘా ఉంచిన తర్వాత పూర్తిగా రూఢీకరించిన తర్వాత వాళ్ళు దాడులు చేశారు. నిందితులు కాటేదాన్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోనే ఇక్కడ తక్కువ ధరకి లభించే రిజెక్ట్ చేసినటువంటి నాణ్యత లేని ఆవాలు ఏవైతే ఉన్నాయో, లవంగాలు కానీ, షాజీరా కానీ, వాము వంటి దినుసులు కూడా ఇక్కడి నుంచి సేకరించి వారు బయట అమ్ముతున్నట్టుగా అధికారులు గుర్తించారు. సో దాంతోపాటు రంగు మెరుపు పెంచడానికి, బరువు కూడా పెంచడానికి బట్టలకు వాడే ఫ్యాబ్రిక్ డైస్ కానీ, అలాగే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే వారు చేస్తున్నారు. నిందితుల నుంచి కూడా పూర్తిగా ఇప్పటికే 2 కీలకమైన నిందితులు, రాహుల్ భాటి కానీ, కాటేదాన్లో ఉంటాడు, విశాల్ పన్వార్ కానీ, తర్వాత దులిచంద్ కచ్చావర్ కానీ, వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశారు. ఇది బేగం బజార్లో కూడా ఎక్కువగా ఈ దందా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. వారిని కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో అరెస్ట్ చేశారు. చరిత్రలో తొలిసారిగా ఈ కల్తీ చేసినటువంటి వారిపైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ 110 కింద ఇప్పటికే హత్యాయత్నం అనేది వాళ్ళు పెట్టినటువంటి నేపథ్యం కాబడుతుంది. దాంతోపాటు ఈ కల్తీ మసాలాలు ఏ నగరంలోతో పాటు ఇతర నగరాల్లో ఏ రెస్టారెంట్కి కానీ, హోటల్స్కి కానీ వీటికైతే కూడా సప్లై చేశారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ వీళ్ళంతా లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి అవంతా కూడా ఇప్పటికి ఈ డీలర్స్ అంతా కూడా అరెస్ట్ చేసే పనిలో హెచ్ఫాస్ట్ అధికారులు ఉన్నారు. సో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది ప్రజల్ని ఖచ్చితంగా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అన్ని కల్తీలే బయట మార్కెట్లో, లేదా నకిలీ వేరు, కల్తీ వేరు. మళ్ళీ ఇదేంటంటే ఈ ఒరిజినల్ మసాలాలే, కాకపోతే వాటి ఫ్లేవర్ అంటే ఆ ఘాటు అది కావటం కోసం ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నారు, అంటే కల్తీ చేస్తున్నారు. సో ఆఖరికి మసాలాలను కూడా కల్తీ చేయొచ్చని నిరూపించిన ఈ హైదరాబాద్ కేటుగాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా, ఎంత తెలివి మీరిపోయారు. ఆఖరికి మసాలాలు కూడా కల్తీ చేస్తున్నారంటే మీ తెలివికి నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా.